దేవునికి స్తోత్రములు. దేవుని నామంలో కూడిన దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యాన్ని చదువుకుందాము. మొదటిగా లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనాల వరకు. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందియున్నానని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. ఈ వాక్యాన్ని బట్టి ఒకసారి ప్రార్థన చేద్దాము. అందరూ కనులు మూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ప్రభువా, మా గొప్ప దేవుడా, మీకు వందనాలు తండ్రి. ఇదిగో చదవబడిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ వాక్యము చేత నా ప్రభా, నా తండ్రి అయ్యా, బిడ్డలు నా ప్రభా వించిన బిడ్డలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నా ప్రభా, మరొకసారి నా ప్రభా నీ వాక్యాన్ని వినుటకు నా ప్రభా మాకు నా ప్రభా ఇచ్చిన ఈ ధన్యతకై మీకు వందనాలు ప్రభా, స్తోత్రములు తండ్రి. ఈ వాక్యము చేత నా ప్రభా మేము ఏమి నేర్చుకోవాలో నా ప్రభా, ఎలా నడుచుకోవాలో నా ప్రభా, మాలో ఏ బలహీనతలు ఉన్నాయో నా ప్రభా నువ్వు తెలియపరిచి మేము నా తండ్రి సరి చేసుకునే కృపను దయచేయండి దేవా, మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ వాక్యాన్ని వించిన ప్రతి ఒక్కరిని నా ప్రభా అయ్యా నా తండ్రి నీవే జ్ఞాపకం చేసుకో నా ప్రభు. వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి, మీకు వందనాలు ప్రభా. నా తండ్రి ఎలాంటి నా ప్రభా పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నా ప్రభా నీ వాక్యాన్ని విని అంగీకరించే మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్క హృదయాలను తెరవండి నా ప్రభా. మీకే వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ ప్రభు యేసు క్రీస్తు నామం పెట్టి అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏమంటున్నారంటే, విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచుండగా. విశ్రాంతి దినము అనంటే మనకు వారములో 7 రోజులు ఉంటాయి. ఆ 7 రోజులలో 6 రోజులు దేవుడు పనిచేశాడు, 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. ఆ విశ్రాంతి దినమున ఆయన అంటే ప్రభువైన యేసు క్రీస్తు ఒక సమాజ మందిరములో బోధించుచు ఉన్నాడు. అంటే ఇక్కడ సమాజ మందిరము అనంటే యెరూషలేము మందిరము వేరు, సమాజ మందిరము వేరు. ప్రతి ప్రాంతంలో కూడా సమాజ మందిరాలు అనేటివి చాలా కట్టబడి ఉంటున్నాయి. అక్కడ అనేకులు దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కలిసి ఆ సమాజ మందిరంలో ఆరాధించుకోవడము, చర్చించుకోవడం, మాట్లాడుకోవడాలు, లేదంటే ప్రార్థించుకోవడము, అందరూ సహవాసంగా కూడుకోవడం అనేది ఆ సమాజ మందిరములో జరుగుతున్నది. అక్కడ ఆ సమాజ మందిరంలోనికి ఆ యేసుక్రీస్తు వెళ్ళి ఆయన బోధిస్తూ ఉన్నాడు. అలా బోధిస్తున్నటువంటి సమయంలో 11వ వచనంలో 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను అని చెప్తున్నారు. ఆమె ఎలా ఉన్నదంటే ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను అని సెలవిస్తున్నారు. ఇక్కడ 18 ఏళ్ల నుండి 18 సంవత్సరముల నుండి ఒక బలహీనపరచు దయ్యము కింద ఉన్నది. దయ్యము అనంటే ఆత్మ ఉన్నది. అంటే ఇక్కడ దురాత్మ, అక్కడ దయ్యము అంటే ఒక సాతాను, అపవాది, లేదా అంటే అక్కడ బలహీనపరుస్తూ ఉన్నది. ఆ స్త్రీని ఆ దయ్యము బలహీనపరుస్తూ ఉన్నది అని అక్కడ సెలవిస్తూ ఉన్నారు. అయితే ఆ బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. మరి ఆ బలహీనపరిచేటువంటి దయ్యము ఆమెలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఎచ్చట ఉందంట, ఆ సమాజ మందిరములో అక్కడ ఉన్నది. అంటే యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళేసరికి ఆ స్త్రీ ఆ సమాజ మందిరములో అక్కడ ఉండి ఉన్నది. మరి ఆమె ఎందుకు వెళ్ళి ఉన్నది? ఏ ఆశతో వెళ్ళి ఉన్నది? ఆమె ఎలా ఉందంటే ఇంకా ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండాను. ఆమె నడుమంతా కూడా వంగిపోయి ఉన్నది. ఆ నడుము ఏమాత్రము కూడా నిలబడట్లేదు. అంటే నడుము సరిగా లేకుంటే వంగిపోయి ఉంటుంది. వంగిపోయినామంటే ఈ తల కిందికే చూస్తుంది, నేలనే చూస్తుంది, పైనున్న వాటిని ఏమాత్రము కూడా చూడదు. ఇది మనుషులకు ఒక ధన్యతగా మనం భావించాలి. మనుషులు మాత్రమే నిటారుగా పైకి చూడగలుగుతారు.
ఏవి కూడా నిటారుగా పైకి చూడలేవు. ఏ జంతువులు కానీ ఏవి కూడా అవి నిటారుగా చూడలేవు. ఏ జంతువులు ఒకసారి పరిశీలించినట్టయితే అవన్నీ కూడా ఇలాగా నడుము ఉంటుంది, కానీ మనిషికి మాత్రమే నిటారుగా ఉంటుంది. అక్కడ ఈ స్త్రీని అయితే కిందికే చూస్తుంది. ఆ నడుము వంగిపోయి ఆమె నేలను మాత్రమే చూస్తుంది. కింద దుమ్ము ధూళి చెత్త చెదారమే ఉంటాయి. ఈ లోకమే కనబడుతుంది, అంతా ఇదే కనిపిస్తుంది, కానీ ఆ పైకి మాత్రము కనబడదు. మొత్తం కిందికే చూస్తూ ఉన్నది. ఆమె అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆమె సమాజ మందిరంలోనికి వెళ్ళి ఉంటుంది. ఆమె చక్కగా నిలబడలేకపోతుంది, చక్కగా చూడలేకపోతుంది. ఆ పైకి మాత్రం ఎంత మాత్రమో కూడా చూడలేక ఉంటుంది. అయితే ఒకసారి చూద్దాము, కీర్తన 27:4 చూద్దాము. కీర్తన 27:4లో, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని అంటున్నారు. అంటే యెహోవా యొద్ద నేను ఒక వరమును అడిగి తిని అని ఇక్కడ దావీదు సెలవిస్తున్నాడు. మరి ఇక్కడ ఈమె సమాజ మందిరంలోనికి వెళ్ళింది. మరి ఈమె కూడా ఆ మందిరంలోకి వెళ్ళి ఆమె కూడా వరము అడుగుతున్నదో ఏమో, ఆమె కూడా ఆయనను వెతుకుతూ ఉన్నదో ఏమో, మరి ఆమె యెహోవా ప్రసన్నతను చూడాలని కోరుకుంటున్నదో ఏమో, ఆమె ఆయన ఆలయములో ధ్యానించాలని ఆశ కలిగి ఆ మందిరానికి వస్తున్నదో ఏమో. ఆమె నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ, నడుము వంగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆమె మాత్రము దేవుని సన్నిధానానికి వచ్చి ఆమె ధ్యానిస్తూ ఉన్నది. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని దావీదు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఈ స్త్రీ కూడా అలానే అనుకొని వెళ్ళి ఉన్నదో ఏమో. మరి ఆ స్త్రీ కూడా యెహోవా మందిరములో నివసిస్తూ ఉంది, ఆ వాక్యాన్ని వింటూ ఉన్నది, దేవునికి ప్రార్థిస్తూ ఉన్నది, ఆ స్థితిలో ఉంటుంది. ఆమె వంగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆ ప్రభువు చెప్పినటువంటి మాటలు, అక్కడ పెద్దలు బోధిస్తున్నటువంటి మాటలు ఆమె శ్రద్ధగా వినే స్థితిలో అక్కడ మనకు కనబడుతుంది. ఆమె వెళ్ళేసరికే, అక్కడ యేసు ప్రభువు వెళ్ళేసరికే ఆ మందిరంలో ఆమె కనబడుతుంది. అందుకొని ఆమె అక్కడికి వెళ్ళి అంటుండొచ్చు, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము అని కీర్తనకారుడు 6:2లో అన్నట్టుగా ఆమె కూడా నా ఎముకలన్నీ కూడా వంగిపోయి ఉన్నాయి, నాకు ఎంతో బాధగా ఉంటుందని ఆమె కూడా దేవునికి మొరపెట్టుకుంటున్నదో ఏమో. ఎన్నేళ్ల నుండి 18 సంవత్సరంలో నుండి ఆమె ఆ బాధపడుతుంది. 18 సంవత్సరములు అంటే మామూలు విషయం కాదు. సంవత్సరానికి 365 రోజులు అవుతాయి. 18 సంవత్సరములు అంటే 6570 రోజులు ఆమె ఆ బాధను అనుభవిస్తూ ఉన్నది. అయినా కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆమె అక్కడ మొరపెట్టుకుంటూ ఉన్నది. అప్పుడు 12వ వచనంలో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, ఆ సమయంలో యేసే ఆమెను చూశాడు, ఆమెను చూస్తూ ఉన్నాడు, ఆమె స్థితి, ఆమె అంతరంగమును చూస్తూ ఉన్నాడు. ఆమెను చూసి అంటున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. చూడటమే కాదు, ఆమెను రమ్మని అంటున్నాడు. నిజంగా దేవుడు రమ్మనేటువంటి దేవుడు, ఎంత మాత్రము త్రోసివేసేటువంటి వాడు కాదు. ఆయన యొద్దకు వస్తే ఆయన రమ్మనేటువంటి దేవుడు, ఎప్పుడూ పిలుస్తున్నటువంటి దేవుడు, ఎప్పుడూ దేవుడు చూస్తున్నటువంటి దేవుడు. ఆ స్త్రీని దేవుడు చూశాడు, ఆమెను రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, అమ్మా అని పిలుస్తున్నాడు. నీ బలహీనతలన్నీ కూడా నీవు విడుదల పొందుకున్నావని చెప్తున్నాడు. ఆమె ఏమని ప్రార్థించిందో తెలియదు, ఆమె అంతరంగం ఎలాగ ఉన్నదో ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఆమె ఏమనుకున్న మాటలు మనకి ఇక్కడ రాయబడి లేదు, కానీ దేవుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు అంటే, నీ బలహీనత నుండి విడుదల
పొంది ఉన్నావు అని అంటున్నారు. ఆమెకున్నటువంటి బలహీనత ఏంటి? ఆమె నడుము వంగిపోయి ఉన్నది. ఆ నడుము నిజంగా స్త్రీలకి నడుము నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి స్త్రీకి కూడా నడుము నొప్పి లేనటువంటి వారు చాలా తక్కువగా ఉంటున్నారు ఈ కాలంలోనైతే. విపరీతమైనటువంటి నడుము నొప్పి. మరి మొత్తం వంగిపోయి నడవడము అనంటే కొద్దిసేపు మనము కూర్చుంటేనే కొద్దిసేపు నడుస్తే బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడు నిలబడి ఉంటే కొద్దిసేపు కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. పడుకొనే ఉంటే కొద్దిసేపు లేస్తే బాగుండని అనిపిస్తుంది. ఈ వంగిపోయినటువంటి నడుము వంగే ఉంటుంది. ఇంకా లేవడానికి కానీ ఇంకా వేరే చేయడానికి అవకాశమే లేదు అక్కడ. అలాగా ఆమె బాధపడుతున్నప్పటికీ కూడా ఆమెనైతే ఆ స్థితిలో కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి ఆమె దేవుణ్ణి ఆరాధిస్తుంది, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. ఆ సమయములో దేవుడు ఆమెను చూచి ఆమెను రమ్మని పిలిచి తన యొక్క బలహీనతలన్నీ కూడా ఆయన తీసివేశాడు. ఇప్పుడే వెళ్ళిపోయానని చెప్పేసి నీ బలహీనతలన్నిటి నుండి విడుదల పొంది ఉన్నావు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడే విడుదల పొందుకున్నావు, వెంటనే విడుదల కలిగింది. ఆయన మాట ప్రకారంగానే ఆయన అన్న వెంటనే విడుదల పొందుకున్నది. ఎలాగంటే ఆమె మీద చేతులుంచగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమె మీద చేతులుంచి ఆయన ప్రార్థించిన వెంటనే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచింది. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆమె మీద చేతులు ఉంచాడో వెంటనే ఆ బలహీనత అంతా కూడా పోయి ఆమె చక్కగా నిలబడింది. ఇప్పుడు స్ట్రేట్గా నిలబడి పైకి చూడగలుగుతూ ఉన్నది. చూడండి దేవునిలో ఎంత శక్తి ఉందో. దేవుడు చేయి చాపిన వెంటనే ఆమె బలహీనతలన్నీ కూడా పోయాయి. దేవుడు మాట్లాడిన వెంటనే ఆమె బలహీనతలన్నీ కూడా పోయాయి. ఆమె ఎవరో కాదు. అదే లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనంలో స్పష్టంగా ఉంది. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను అని అంటున్నారు. అంటే ఆమె ఎవరో కాదు. ఆమె 18 సంవత్సరముల నుండి ఆమెను సాతాను బంధించి ఉంటుంది. సాతాను కట్ల చేత ఆమె బంధింపబడి ఉంటుంది. ఆమెనే అబ్రహాము కుమార్తె అని సెలవిస్తూ ఉన్నారు. మరి అబ్రహాము కుమార్తె అని ఎలాగంటారు? అబ్రహాము అంటే వాళ్ళు ఒక యూదులు, ఆమె ఒక యూదురాలే కావచ్చు. అక్కడికి ఆమె వెళ్ళి ప్రార్థిస్తున్నది. కానీ అబ్రహాము కుమారులు అనడానికి ఇక్కడ సాదృశ్యంగా చూడాలంటే మనం గలతీ 3:6 చూసినట్టయితే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి అంటున్నారు. అబ్రహాం అయితే దేవుణ్ణి నమ్మాడు. దేవుని యందు ఆయన నీతిమంతుడని సాక్షిగా నిలబడుతున్నాడు. ఈమె కూడా దేవుణ్ణి నమ్మింది. ఈమె నీతిమంతురాలుగా నిలబడుతూ ఉంది, కనబడుతూ ఉంది. కానీ ఇంకా ఏమున్నది? విశ్వాస సంబంధులే అబ్రహాము కుమార్తెలని మనము తెలుసుకోవాలి. అబ్రహాము శారీరకంగా అబ్రహాము కడుపులో పుట్టినటువంటి వారే అబ్రహాము కుమారులు కుమార్తెలు కాదు. కానీ విశ్వాస సంబంధులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము సంతానమని, అబ్రహాము కుమారులు కుమార్తెలని మనము గ్రహించాలి. ఈమె దేవుని యందు విశ్వాసం ఉంచింది కాబట్టి, ఈమె విశ్వాసంలో కొనసాగుతుంది కాబట్టి ఈమె అబ్రహాము కుమార్తె అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈమె ఎంత దేవుని మీద నమ్మకం, ఎంత విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నది. మరి ఈమెను ఎవరు బంధించారో? సాతాను బంధించింది. నిజమే, ప్రతి ఒక్కరి మనుషులో సాతాను బంధకముల చేత బంధింపబడినటువంటి వారు అనేకలు ఉంటున్నారు. అనేకమైనటువంటి కట్ల చేత, అనేకమైనటువంటి బాధల చేత, అనేకమైనటువంటి ఇబ్బందుల చేత, సమస్యల చేత సాతాను బంధిస్తూ ఉంటాడు. మనిషిలో చెడును ప్రేరేపించి సాతాను మనిషిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రము ఆ చెడును తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చినట్టయితే ఆ చెడును దేవుడు తొలగిస్తూ ఉంటాడు. అదే కీర్తన 42:5 చూద్దాము.
నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియో నా దేవుడనియో చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఇక్కడ నా ప్రాణమా నీవేలా కృంగియున్నావు. నిజమే, ఆ స్త్రీ కూడా 18 ఏళ్ళ నుండి ఆమె బాధపడుతుంటే ఆమె కూడా నా ప్రాణమా ఇంకా కృంగకు అని ఎంత నిరీక్షణ కలిగి ఉన్నదో. నిజమే, మనము కూడా బలహీనమైనటువంటి సమయాలలో మనము కూడా కృంగిపోతూ ఉంటాము, కృషించిపోతూ ఉంటున్నాము. అలాంటి సమయంలో నా ప్రాణమా నీవేలా కృంగియున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. ప్రాణాన్ని తొందరపడకని మనము చెప్పుకోగలగాలి. మన ప్రాణాన్ని కాపాడుకునేంత వరకు, మనకు రక్షణ వచ్చేంత వరకు మన ప్రాణాన్ని మనమే కృంగిపోకుండా, కృషించిపోకుండా, తొందరపడకుండా, వంగిపోకుండా మనము కాపాడుకొని మనము చెప్పుకోగలగాలి. దేవుని యందు మనము నిరీక్షణ ఉంచగలగాలి. ఆయననే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడని మనము చెప్పుకుంటూ ఆయనను స్తుతించాలి. ఎందుకంటే ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసింది, ఆయన చేతులుంచిన వెంటనే ప్రార్థించిన వెంటనే ఆమె స్వస్థత పొందుకున్నది. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. ఆమె దేవుణ్ణి మహిమపరిచినట్టుగా చూస్తున్నాము. నిజమే, ఈ కాలంలో ఎంతోమంది అనేకమైనటువంటి రోగముల చేత బాధపడుతూ ఉంటారు. దేవుని సన్నిధానానికి వచ్చి స్వస్థత పొందుకుంటారు, కానీ తమ ఇష్టానుసారంగా మళ్ళా తిరిగి వెనకకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ స్త్రీ మాత్రము దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. యెషయా 21:3 చూద్దాము. కావున నా నడుము బహు నొప్పిగానున్నది, ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను చుట్టి పట్టి ఉన్నది. బాధ చేత నేను వినలేకుండా నున్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండానున్నాను. ఇక్కడ నడుము గురించి మనం మాట్లాడినట్టయితే ఎలాగుందంటే, ఇక్కడ నా నడుము బహు నొప్పిగానున్నది. నడుము నొప్పి అంటే చాలా విపరీతమైనటువంటి నొప్పిగా ఉంటుంది. అది ఆ నొప్పి ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నదని ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏంటిది, ప్రసవించు స్త్రీకి కలిగేటువంటి నొప్పి. నిజంగా ఏ స్త్రీ అయినా కూడా ప్రసవించేటువంటి సమయములో విపరీతమైనటువంటి నడుము నొప్పి, అది భరించలేనటువంటి నడుము నొప్పి, అది అనుభవించినటువంటి స్త్రీలకు మాత్రమే తెలుస్తుంది ఆ నొప్పి ఎంత విపరీతంగా ఉంటుందో. ఇక్కడ అంటున్నారు, ఆ నడుము నొప్పి గురించి చక్కగా చెబుతున్నారు. ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన అక్కడ కలుగుతుంది. బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను అంటున్నారు. నిజమే, బాధ ఉన్నప్పుడు ఎలాంటి నొప్పి ఉన్నా కూడా మనము వాక్యం విన్నా కూడా వినలేని స్థితిలోనికి వెళ్ళిపోతాము. అలాగే ఏదైనా చూస్తున్నా కూడా చూడలేని స్థితిలోనికి వెళ్తాము. మరి ఈ స్త్రీ కూడా అంత బాధలో ఉన్నప్పటికీ కూడా ఆమె వినగలుగుతుంది, ఆమె చూడగలుగుతుంది. మరి ఆమె ఎలా వినగలుగుతుంది, ఎలా చూడగలుగుతుంది అని అంటే, ఆమె శారీరకంగా బలహీనత కలిగి ఉన్నది, కానీ ఆత్మీయంగా మాత్రము ఆమె బలహీనత లేదు. కాబట్టి ఆమె వినగలుగుతుంది, ఆమె చూడగలుగుతుంది. ఆ ప్రసవించు స్త్రీ ఎలాగా ఉంటుంది, ఆ నొప్పికి భరించలేనటువంటి ఆ నొప్పి చేత ఆమె మనకు కనబడుతూ ఉంటున్నది. మరి నడుము గురించి మనం చూసుకున్నట్టయితే, ఆ నడుము సరిగా ఉంటేనే మనము సరిగా నిలబడగలుగుతాము. నడుము అనేది బాగుంటేనే మనము చక్కగా నడవగలుగుతాము. నడుము అనేది బాగుంటేనే మనము చక్కగా పరిగెత్తగలుగుతాము. నడుము అనేది బాగుంటేనే మనము అన్ని పనులు కూడా చేసుకోగలుగుతాము. ఈ నడుము అనేది ఆయుధము ధరించుకోవడానికి ఒక అవయవమై ఉంటుంది. ఈ నడుము బలానికి సాదృశ్యమై ఉంటుంది, సూచనగా కనబడుతుంది. ఈ నడుము బలము ఉన్నది అనంటే మనము నిలబడగలుగుతున్నామంటే ఈ నడుము సరిగా ఉన్నదని చెప్పాలి. ఈ వెన్నుపూస సరిగా లేకుంటే ఎవరు కూడా సరిగా నిలబడలేరు, సరిగా నడవలేరు, సరిగా
కూర్చోలేరు, ఎలాంటి పనులు కూడా చేయలేరు. మరి ఈ నడుము బాగుంటేనే, ఈ నడుము సంతానోత్పత్తికి కూడా సాదృశ్యంగా ఉంది. అంటే సంతానం కలగడానికి ఇక్కడ అదే చెప్తున్నారు కదా, ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన అని అంటున్నారు. అంటే ఈ నడుము తోటే, అంటే ప్రసవ వేదన కూడా ఈ నడుములో నుండే మనము భరిస్తూ ఉంటాము. చూడండి ఈ నడుముకి ఎంత ప్రాధాన్యత ఉంది. అలాంటి నడుము నొప్పితోటి ఆ స్త్రీ బాధపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. మరి ఆ స్త్రీ నడుము వంగిపోయినది. ఆ వంగిపోయినటువంటి, ఆ శారీరకంగా ఆమె వంగిపోయింది, కానీ ఆమె ఆత్మీయకంగా వంగిపోయినటువంటి స్థితిలో లేదు. ఆమె ఆత్మీయకంగా ఎదిగినటువంటి స్థితిలో ఉన్నది. అయితే ఆమె ఆత్మీయకంగా ఉంది కాబట్టి ఆమె సమాజ మందిరానికి వెళ్ళగలిగింది. ఆ సమాజ మందిరములో ఆమె ఆ వాక్యాన్ని వినగలిగింది, దేవుణ్ణి స్తుతించగలిగింది, దేవుణ్ణి మహిమపరచగలిగింది. కాబట్టి ఆమె స్వస్థత పొందుకున్నట్టుగా మనకు ఇక్కడ కనబడుతుంది. మరి సాతానైతే అనేకమైనటువంటి కట్ల చేత మన శరీరాలను బంధిస్తూ ఉంటాడు. ఈ శారీరకమైనటువంటి బంధకాల చేత అనేకులు వెనకంజ వేస్తూ ఉంటారు. అనేకమైనటువంటి సమస్యల చేత సాతాను మనల్ని బంధించి ముందుకు వెళ్ళకుండా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. కానీ ఈ స్త్రీ మాత్రం అలా లేదు. ఆమె ముందుకు వెళుతుంది, ఎందుకంటే ఆత్మీయకంగా ఆమె బలము కలిగి ఉంది. శారీరకంగా బలహీనత కలిగి ఉండొచ్చు, కానీ ఆత్మీయకంగా ఆమె బలము కలిగి ఉంది. మందిరాలలో అనేకమైనటువంటి వారు ఉన్నారు, దేవుని సన్నిధానానికి వచ్చేటువంటి వారు ఉన్నారు. ఇక్కడ చూసిన ఈ వాక్యంలో చూసినట్టయితే దేవుణ్ణి ఎదిరించినటువంటి వారు కూడా ఉన్నారు. ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ వారు ఆత్మీయకంగా వంగిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారు, అంగవైకల్యం కలిగినటువంటి స్థితిలో ఉంటున్నారు. వారి యొక్క కుట్రలు, కుతంత్రములు, కోపములు, తాపముల చేత అనేకము వారి లోపల పెట్టుకొని వారు ఆత్మీయ అంగవైకల్యం చేత ఉంటున్నారు. కానీ ఈమె మాత్రము శారీరకమైనటువంటి అంగవైకల్యం కలిగి ఉండొచ్చు, కానీ ఆత్మీయకంగా ఆమె చక్కగా ఉన్నది. అందుగురించే దేవుని సన్నిధానానికి ఆమె రాగలిగింది. దేవుడు చెప్తున్నాడు, శరీరములో నీ కన్ను కానీ, నీ చెవు కానీ, నీ ముక్కు కానీ, నీ నాలుక కానీ, నీ చెయ్యి కానీ ఏదైనా అభ్యంతరపరిచినట్టయితే దాన్ని తీసివేయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అంగవైకల్యంతో ఉన్నట్టయితే, శారీరకమైనటువంటి అంగవైకల్యంతో ఉన్నటువంటి వారు పరలోక రాజ్యానికి, పరలోకములో స్థానం ఉన్నది వారికి, కానీ ఆత్మలో అంగవైకల్యం కలిగినటువంటి వారికి పరలోకంలో వారికి స్థానం లేదు. కాబట్టే దేవుడు చెప్తున్నాడు, శారీరకమైనటువంటి అంగవైకల్యము కలిగి ఉన్నా మేలు, కానీ ఆత్మలో అంగవైకల్యం కలిగి ఉండకూడదు అని చెప్తున్నాడు. కాబట్టే నీ శరీరంలో ఏదైనా నిన్ను అభ్యంతరపరిచినట్టయితే దాన్ని తీసివేయి అని చెప్తున్నాడు. తీసివేయాలంటే నువ్వు తీసివేసుకోవడం అని కాదు నేను చెప్పేది, కానీ దానికి సాదృశ్యం ఏంటంటే వాటిని మానుకోవాలి, వాటి జోలికి వెళ్ళకుండా ఉండగలగాలి. చెడు పనులు చేయకుండా, చెడు చూపులు చూడకుండా, చెడు ప్రవర్తన ప్రవర్తించకుండా, చెడు కార్యములు చేయకుండా, చెడ్డ మాటలు పలకకుండా, అబద్ధపు మాటలు పలకకుండా మనము ఉండగలగాలి, మనము జీవించగలగాలి అని దేవుడు చెప్తున్నాడు. శారీరకంగా అంగవైకల్యం తీసేసుకో అని దేవుడు చెప్పాడు కదా అని చెప్పేసి దానికి వ్యతిరేకంగా చెయ్యి నరికేసుకోవాలా, నాలుక కోసేసుకోవాలా అని వేరైనా అంటారేమో. అది కాదు, మనం మాట్లాడకుండా ఉండగలగాలి, చెడు మాటలు మాట్లాడకుండా మనము ఉండగలగాలి, మనం ఆ విధంగా బ్రతకగలగాలి. ఆత్మ అంగవైకల్యము కలిగి ఉన్నట్టయితే మనము సరిగా వాక్యాన్ని వినలేము, వాక్యాన్ని గ్రహించలేము. అలాగా ఉన్నట్టయితే దేవుణ్ణి మనం ఏమాత్రము కూడా మహిమపరచలేము. ఇంకా ఆ స్త్రీనైతే వంగిపోయినటువంటి స్థితిలో ఉన్నది, కానీ ఆమె పరిగెత్తలేకపోతుంది, కానీ ఆమె మెల్లమెల్లగా ఆమె నడవగలుగుతుంది. ఆమె మెల్లమెల్లగా దేవుని సన్నిధానానికి నడుస్తూ, దేవుని సన్నిధానంలో విశ్వాసముతో ఆమె వాక్యాన్ని వింటూ ప్రార్థన చేస్తూ దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంది. కాబట్టి ఆమె స్వస్థత పొందుకోగలిగింది. దేవుడే ఆమెను చూచి పిలిచి ఆమె యొక్క బలహీనతలన్నీ కూడా తీసివేశాడు. ఆమె ఆ మందిరానికి వెళ్ళడానికి ఏ అర్హత ఉంది? ఎన్నో ఏళ్ళ నుండి బాధ అనుభవిస్తూ ఉన్నది. అయ్యో, నాకు ఇన్నేళ్ళ నుండి నేను బాధ అనుభవిస్తున్నానే, దేవుడు నన్ను ఏమాత్రం బాగు చేయలేదు కదా, నేను ఎందుకు వెళ్ళాలి?
అని ఆమె అనుకోలేదు. అక్కడ కృతజ్ఞత చెప్పడానికి కూడా ఆమెకు పాపం ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఆమె వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నది. అలాంటి స్థితిలో నీవు నేను ఉంటున్నామా? మనం ఇంత మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినప్పటికీ కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చి ఎలాంటి అంగవైకల్యం లేకుండా, అంటే ఆత్మలో అంగవైకల్యం లేకుండా మనము దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా? కొంతమంది ఆమె పరిగెత్తలేకపోవచ్చు, కానీ కొంతమంది దేవుని సన్నిధానములో, దేవుని మందిరాలలో దేవుని యొక్క బిడ్డలు మొదట్లో పరిగెత్తుతూ ఉంటారు, విశ్వాసములో చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ కొన్ని సమస్యలు రాగానే, కొన్ని ఇబ్బందులు రాగానే, కొన్ని ఇరుకులు రాగానే, కొన్ని బాధలు రాగానే కృంగిపోతూ ఉంటారు, కృషించిపోతుంటున్నారు, ఈ వంగినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా ఉండకూడదు అని చెప్తున్నారు. అయితే మనిషికి మనకు కావలసినవి ఏంటంటే 3 స్వస్థతలు అనేటివి కావాలి. ఒకటి శారీరకమైనటువంటి స్వస్థత, ఒకటి మానసిక స్వస్థత, ఇంకొకటి ఆత్మీయ స్వస్థత. శారీరకమైనటువంటి స్వస్థత అంటే శారీరకంగా మనము బలహీనంగా ఉన్నట్టయితే మానసికంగా మనము కృంగిపోతాము. మానసికంగా కృంగిపోయినప్పుడు ఆ మానసికంగా మనము బలహీనమైపోతాము. ఎప్పుడైతే మానసికంగా మనం బలహీనమైపోతామో అప్పుడే సాతాను మనలోనికి ప్రవేశిస్తాడు. సాతాను మన బలహీనతను పట్టుకొని మనల్ని పడగొట్టడానికి చూస్తూ ఉంటాడు. మన బలహీనతలే ఆయన అవకాశంగా తీసుకుంటాడు. కాబట్టి సాతానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు అనంటే మనం ఏమాత్రము మానసికంగా బలహీనం కాకూడదు. శారీరకంగా ఒకవేళ రోగాలు వస్తుండొచ్చు, బాధలు వస్తూ ఉండొచ్చు, సమస్యలు వస్తూ ఉండొచ్చు. ఏమి వచ్చినా దేవుని వైపు మనము చూడగలగాలి. దేవుని వైపు మనము చూసినట్టయితే ఆయననే మనకు స్వస్థత కలగజేస్తాడు. మొదటి రాజులు 18:46లో యెహోవా ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు లేచి నిలబడి నీ నడుము కట్టుకొని పరిగెత్తమని యెహోవా చెప్పినప్పుడు ఏలియా వెంటనే లేచి నిలబడి ఆయన నడుము కట్టుకొని ఆయన ఆహాబు కంటే వేగంగా పరిగెత్తుతున్నాడు. ఎందుకంటే ఆయనకు అక్కడ శక్తిని మించినటువంటి ప్రయాణం అక్కడ ఉన్నది ఏలియాకు. కాబట్టి ఏలియాతో చెప్పాడు యెహోవా చెప్పిన వెంటనే ఏలియా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నడుమును కట్టుకోమని దేవుడు అనేక మందితో అనేక సార్లు మనకు వాక్యములో చెబుతున్నాడు. ఎజ్కేలు 2:1-2 చూద్దాము. ఎజ్కేలు 2:1-2 నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము అని అంటున్నారు. ఎందుకంటే మనం చక్కగా నిలబడాలి. వంగినటువంటి స్థితిలో ఉండకూడదు. వంగిపోయినటువంటి స్థితిలో ఉంటే అది సాతానుకు సాదృశ్యంగా ఉంటుంది. మనము కిందికి చూస్తున్నాము అనంటే అది కిందికి పాతాళంలోనికే చూస్తున్నాము. మన ప్రభువైన దేవుడు ఎక్కడున్నాడంటే ఆకాశంలో ఉన్నాడు. ఆయన సింహాసనం ఆకాశంలో ఉన్నది. కాబట్టి ఆయన వైపు చూడాలంటే మనము చక్కగా నిలబడాలి. ఇక్కడ ఎజ్కేలుతో యెహోవా చెప్పినప్పుడు నేను నీతో మాట్లాడవలను అంటున్నాడు. అంటే నీవు చక్కగా నిలబడితే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఎజ్కేలు చక్కగా నిలబడ్డాడు, దేవుడు ఆయనతో మాట్లాడగలిగాడు. నీవు కూడా చక్కగా నిలబడ్డైతే దేవుడు నీతో కూడా మాట్లాడుతాడు. అది యెషయా 32:11. సుఖాశక్తి గల కన్యలారా వణుకుడి, నిర్విచారణులారా తొందరపడుడి, మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమన గోనెపట్ట కట్టుకొనుడి అంటున్నారు. సుఖాశక్తి గల కన్యలారా అంటున్నారు. మీరు వనకమని చెప్తున్నారు.
నిర్విచారణులారా అంటే విచారము చేత ఉన్నటువంటి వారులారా, మీరు తొందరపడమని చెబుతున్నారు. అనేకమైనటువంటి విచారాలు పెట్టుకొని సుఖాశక్తి కలిగి చక్కగా ఇంట్లో ఉంటూ హాయిగా ఉండడం అని కాదు, కానీ ఇక్కడ మీరు వనకమని దేవుడు చెప్తున్నాడు, తొందరపడమని దేవుడు చెప్తున్నారు. మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమన గోనెపట్ట కట్టుకొనుడి అంటున్నారు. అంటే బట్టలు తీసివేయడం అంటే శారీరకమైనటువంటి ఈ వస్త్రములను తీసివేయడం, కానీ మీ హృదయములను మీరు చింపుకొని మీ నడుమునకు గోనెపట్ట కట్టుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మారు మనసు పొందుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. అవును, స్త్రీలమైనటువంటి మనం ఒక్కొక్కరము కూడా మన నడుమునకు గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించి విజ్ఞాపన చేసేటువంటి స్త్రీలుగా మనం ఉండాలి. చిన్న చిన్న బలహీనతల చేత మనము కృంగిపోవడము, కృషించిపోవడము, వంగిపోవడము ఇలాంటి స్థితిలో మనము ఉండకూడదు. కానీ మనము ఎలాగా ఉండాలి? నడుమునకి గోనెపట్ట కట్టుకోవాలంటే మారు మనసు పొందుకోవాలి, పశ్చాత్తాపపడాలి. నిజమే, ఆ కాలంలో అనేకమైనటువంటి ప్రవక్తలు కానీ రాజులు కానీ వారు వాళ్ళ నడుమునకు గోనెపట్ట కట్టుకొని తల మీద బూడిద పూసుకొని ఉపవాసం ఉన్నటువంటి అనేక మంది మనకి ఇక్కడ కనబడుతూ ఉంటారు. అదేవిధంగా ఇర్మియా 1:17 కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును అని అంటున్నారు. ఇక్కడ ఇర్మియాతో ఏమంటున్నారు? నీవు నడుము కట్టుకొని నిలవబడమని చెప్తున్నాడు. ఇక్కడ నిలబడమని చెప్తున్నాడు, వంగిపోమ్మని చెప్పట్లేదు. దేవుడు అనేక సార్లు, చాలాసార్లు ఉన్నది మనకు వాక్యంలో నిలవబడమని, నడుము కట్టుకొని నిలబడమని, చక్కగా నిలబడమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు చక్కగా నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినది అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో దాన్ని వారికి ప్రకటన చేయమంటున్నారు, వారికి బోధించమని అంటున్నారు. భయపడకుము అని సెలవిస్తున్నాడు. నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. నిజంగా భయపడకుండా దేవునికి మనము దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో, ఏదైతే చెప్పమంటున్నాడో అది ధైర్యంగా చెప్పమని చెప్తున్నాడు. ఒకవేళ మనము భయపడినట్టయితే ఆయన ఏమంటున్నాడు? ఇంకా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును అంటున్నారు. మనము కనుక భయపడినట్టయితే మనకే భయము పుట్టించే విధంగా దేవుడు చేస్తాడు. కనుక భయపడకుండా మనము మన నడుమును కట్టుకొని మనం చక్కగా నిలబడి దేవుడు చెప్పమన్నది మనము చెప్పడానికి నిలబడగలగాలి. ఎవరైనా సరే దేవుడు ఎవరితోటైతే మాట్లాడతాడో, దేవుడు ఎవరికైతే ఆజ్ఞాపిస్తారో వారు ధైర్యము తెచ్చుకొని భయపడకుండా దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. లూకాసు వార్త 12:35 12:35 మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అంటున్నారు. మీ నడుములు కట్టుకొమ్మని దేవుడు చెప్తున్నాడు. మీ దీపములు ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలి, ఏమాత్రము కూడా ఆరిపోకూడదు అని అంటున్నారు. మరి నడుములకు ఏమి కట్టుకోవాలి? ఎఫెసీ 6:14 చెబుతున్నారు. ఏమంటున్నారు? మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి, నీతి అను మైమరుపు తొడుకొమ్మని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా నడుముకు కట్టుకొమ్మని అంటున్నాడు. మీ నడుములు కట్టుకొని ఉండుడి అని అంటున్నాడు. ఏమి కట్టుకోవాలి? మనము సత్యం అనే దట్టి కట్టుకొని ఎప్పుడు మనము నిలబడగలగాలి, ఎప్పుడూ మనము వెలిగేటువంటి వారిగా ఉండాలి. మన దీపములు ఎప్పుడు ఆరిపోకుండా అనేకులకు వెలిగించేటువంటి వారిగా ఉండాలి. మనలో ఏమాత్రము చీకటి రాకుండా, సాతానికి ఏమాత్రము చోటివ్వకుండా మనము బ్రతకగలగాలి, మనము జీవించగలగాలి. అలాంటి సమయంలో సాతాను ఎలాంటి బాణములు వేసినప్పటికీ కూడా అది ఏమాత్రము కూడా మన మీద పని చేయకుండా దేవుడు వాటిని ఆర్పివేస్తాడు. కానీ మనల్ని మాత్రం దేవుడు నిలబెట్టుకుంటాడు. ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు చూస్తున్నటువంటి దేవుడు, దేవుడు మనల్ని రమ్మని పిలుస్తున్నటువంటి దేవుడు. చివరిగా 1 పేతురు 1:13 కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని అంటున్నాడు.
కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఏ నడుము కట్టుకోవాలంట? మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండమంటున్నారు. ధైర్యము కలిగినటువంటి బుద్ధి గలవారమై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వచ్చినప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. మనము ఆ నిరీక్షణలో మనము నిలబడగలగాలి. ఆ నిరీక్షణ కొరకు మనం ఎదురు చూడాలి. మనం నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ ఈ స్త్రీ కూడా, ఈ నడుము వంగిపోయినటువంటి ఈ స్త్రీ, అబ్రహాము కుమార్తె అనబడినటువంటి ఈ స్త్రీ కూడా ఆమె ఒక నిరీక్షణ కలిగి ఉంటుంది. మనకు నిరీక్షణ కలిగినటువంటి స్త్రీగా మనకిక్కడ మనకు కనబడుతుంది. ఆమె నడుము వంగిపోయి ఉండొచ్చు, కానీ ఆమె మాత్రము ఒక దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. ఆమె ఆ వంగిపోయినటువంటి స్థితిలో కూడా, ఆ బలహీనమైనటువంటి స్థితిలో కూడా ఆమె ఆ దేవుని మందిరానికి వెళ్ళి, ఆ సమాజ మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని అంగీకరించి ఆమె ఆ ప్రార్థన ధూపం అనేది వేయగలిగింది. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నది. కాబట్టి మనము కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి, మనము కూడా ఈ మనస్సు అనే నడుమును కట్టుకొని, మనము గోనెపట్ట కట్టుకొని పశ్చాత్తాపపడుతూ, ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి రోగములు ఉన్నా, ఎలాంటి బాధలున్నా మనం ఏమాత్రం కృంగిపోకుండా, మనం అంగవైకల్యం కలిగినటువంటి వారిగా కాకుండా, శారీరకమైనటువంటి అంగవైకల్యం లాగా మనం ఉండకుండా, ఆత్మీయంగా మనము చక్కగా నిలబడి దేవుని సన్నిధానములో మోకరిల్లి ప్రార్థించి, దేవుణ్ణి మహిమపరిచి స్తుతించి ఆయనను ఘనపరిచేటువంటి స్త్రీలుగా మనం ఉండాలి. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ స్త్రీ కూడా అలాంటి నిరీక్షణ కలిగే ఉన్నది కాబట్టి దేవుడు ఆమెను చూచాడు, రమ్మన్నాడు, ఆమె బలహీనతలన్నీ కూడా తీసివేశాడు. అవును, ఈరోజు నీకు కూడా ఎలాంటి బలహీనతలు ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బలహీనతలన్నీ కూడా దేవుని యొద్దకు వచ్చి నువ్వు ఒప్పుకో. నువ్వు ఎక్కడో ఉండడం కాదు. ఈ స్త్రీనైతే సమాజ మందిరంలోనికి వచ్చింది. నిజమే, ఒక్కసారి మనం గ్రహించాలి. ఈ సమాజ మందిరానికి ప్రతిరోజు యేసుక్రీస్తు వస్తాడని మనకు తెలియదు, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. ఆ స్త్రీ ప్రతిసారి వెళుతూ ఉంది కాబట్టి ఆ సమయానికి యేసుక్రీస్తు వచ్చాడు, ఆమె స్వస్థత పొందగలిగింది. నీవు కూడా దేవుడు వచ్చే సమయానికి, దేవుడు స్వస్థత కలగజేసే సమయానికి నువ్వు రాలేకపోతున్నావేమో. అది ఏ సమయమో ఎప్పుడో తెలియదు. ఒకవేళ నువ్వు రానట్టయితే అది పొందుకోకుండా ఉంటావు. ఒకవేళ నువ్వు ప్రతిదినము వచ్చినట్టయితే ఆ సమయము వచ్చినప్పుడు నువ్వు పొందుకోగలుగుతావేమో. కాబట్టి మనము ప్రతి దినము, ప్రతి క్షణము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడాలి. దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించి, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని అంగీకరించే మనసు కలిగి ఉండాలి. ఒకవేళ అంగీకరించే మనసు లేదు అనంటే నువ్వు ఆత్మలో అంగవైకల్యం కలిగినటువంటి వారిగా ఉన్నట్టు. ఎందుకంటే ఆత్మలో అంగవైకల్యం కలిగినటువంటి వారు దేవుని వాక్యాన్ని వినరు, దేవుని వాక్యాన్ని అంగీకరించరు, దేవుని వాక్యానికి విరోధంగా ఉంటారు. కానీ ఆత్మలో మనము ఎదిగినట్టయితే ఏ వాక్యం వచ్చినా కూడా మనము దాన్ని స్వీకరిస్తాము. ఆ వాక్యాన్ని ప్రకారంగా మనం జీవించగలుగుతాము. దేవునిలో మనము సిద్ధపడుతూ ఉంటాము. ఆ సిద్ధపాటు మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ స్త్రీ ఎలాగా ఉంటున్నదో ఆ ఆశ కలిగి, శారీరకమైనటువంటి బలహీనతలు నీకు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధానానికి నీవు వచ్చినట్టయితే నీవు స్వస్థత పొందుకుంటావు. ఆత్మీయ స్వస్థత నీవు పొందుకుంటావు. శారీరకమైనటువంటి స్వస్థత అది ఆయన ఇస్తేనే కలుగుతుంది, కానీ ఆత్మీయ స్వస్థత నువ్వు దేవుని సన్నిధానానికి వస్తే నీకు కలుగుతుంది. ఈమె 18 సంవత్సరముల నుండి బలహీనత ఉన్నది. వెంటనే ఆమెకు స్వస్థత కలగలేదు. ఎన్నో రోగముల చేత ఉండి ఇంకా నాకు బలహీనతనే ఉంది కదా, దేవుడు నన్ను ఇంకా ముట్టట్లేదు కదా అని నువ్వు వెనకంచి వేయటం కాదు. దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు, ఏ సమయమో తెలియదు. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి రా, దేవుని మందిరంలో గోజాడు, దేవుని మందిరంలో మొరపెట్టుకో. ఈ స్త్రీ ఎలాగ మొరపెట్టుకుంటుందో, ఆయనను చూడాలని, ఆయన మందిరములో నివసించాలని ఎంత ఆశపడి ఉంటున్నదో, నీవు కూడా ఆ ఆశతో వచ్చినట్టయితే దేవుడు నీ ఆశను తీరుస్తాడు. నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఆత్మీయ స్వస్థత, శారీరకమైనటువంటి స్వస్థత పొందుకుంటావు. దేవుని రాజ్యానికి నీవు హక్కుదారులుగా నీవు నిలబడగలుగుతావు.
ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తోత్రము, స్తోత్రము. ప్రభా, మా గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభా, ఇంతవరకు నా తండ్రి నాతో మాతో ఉన్న నా ప్రభా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ఈ వాక్యము చేత నా ప్రభా తండ్రి నాతోను నా ప్రభా అయా వింటున్న ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడి ఉన్నావని నమ్ముచుంటున్నాను నా ప్రభా, మీకు వందనాలు. నిజమే నా ప్రభా, నేను కూడా బలహీనురాలిని నా ప్రభా, మీకు వందనాలు తండ్రి. నేను ఒప్పుకుంటున్నాను నా ప్రభా, స్తోత్రములు తండ్రి. నా దేవా, నాలాగా నా ప్రభా ఎంతోమంది బలహీనంగా ఉంటున్నటువంటి వారు కూడా ఉంటున్నాను నా ప్రభా. అలాంటి బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకో నా ప్రభా. ఇదిగో నా ప్రభా, ఈ స్త్రీనైతే నా ప్రభా అయా అంగవైకల్యం నా తండ్రి, ఆ శారీరకమైనటువంటి అంగవైకల్యం కలిగి ఉన్నప్పటికీ కూడా నా ప్రభా నీ సన్నిధానానికి వచ్చి మొరపెట్టుకుంటున్నది నా ప్రభా. అయా మేమైతే నా ప్రభా చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న రోగాలు అయ్యా నా ప్రభా, చిన్న తలనొప్పి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి వచ్చినందుకు దేవుని మందిరానికి రాలేక నా ప్రభా ఎంతో నా ప్రభా నిర్లక్ష్యంగా గడుపుతున్నటువంటి స్త్రీలుగా మేము ఉంటున్నాము తండ్రి. దయతో క్షమించండి నా ప్రభా. సుఖాశక్తి కలిగిన స్త్రీలారా వణుకుడి అని చెప్తున్నావు నా తండ్రి. అవును, మేము వణుకులాగున నా ప్రభా, స్తోత్రంలయ్యా. మేము తొందరపడులాగున నా ప్రభా, మా నడుమునకు నా ప్రభా అయా గోనపట్ట కట్టుకుంటకు నా ప్రభా అయ్యా నా తండ్రి సహాయము చేయండి. అవును నా ప్రభా, మా హృదయములను చింపుకొని నా ప్రభా స్తోత్రములు తండ్రి నీ ఎదుట నా ప్రభా స్తోత్రములయ్యా పశ్చాత్తాప హృదయముతో నా ప్రభా నీ సన్నిధానంలో మొరపెట్టుకునే కృపను దయచేయండి నా ప్రభా. ఒక తగ్గింపును దయచేయండి నా ప్రభా. అయ్యా నా తండ్రి ఓర్చుకునే మనస్సును దయచేయండి తండ్రి. ఒకరికొకరు విధేయత కలిగిన మనస్సును దయచేయండి నా ప్రభా. నీ మందిరంలో నా ప్రభా అయ్యా నా తండ్రి ఆశ కలిగిన ప్రభా, ఒక నిరీక్షణ కలిగిన ప్రభా మేము నా తండ్రి అయా ఉండుటకు సహాయం చేయండి. అవును నా ప్రభా, ఆ పైన ఉన్నటువంటి వాటినే నా ప్రభా మేము చూసుటకు నా ప్రభా, ఆ పైన ఉన్నటువంటి వాటినే నా ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి చూచుటకు సహాయము చేయండి నా ప్రభా, మీకు వందనాలు. అవును నా ప్రభా నా తండ్రి, ఈ లోకములో ఉన్నది ఏది శాశ్వతము కాదు నా ప్రభా. అయా మేము నా ప్రభా ఈ లోకము తట్టు చూడటం కాదు నా తండ్రి, ఈ క్రింది తట్టు మాత్రమే చూడటం కాదు కానీ తండ్రి ఇదిగో పైన మాత్రమే వెతికేవారిగా మేము ఉండుటకు సహాయం చేయండి అయ్యా, మీకు వందనాలు. అవును నా ప్రభా, ఈ స్త్రీ వంగిపోయి నా ప్రభా ఎన్నో ఏళ్ళు నా ప్రభా 18 సంవత్సరంలో క్రింది తట్టే చూసింది కానీ నా ప్రభా శారీరకంగా ఆమె చూసింది కానీ ఆత్మీయంగా మాత్రము నిన్ను మాత్రమే చూస్తుంది కనుక నా ప్రభా ఆమె స్వస్థత పొందగలిగింది నా ప్రభా, మీకు వందనాలు తండ్రి. అవును నా ప్రభా, నా ప్రభా ఆమెను నీవే చూసి నీవే నా ప్రభా ఆమెకు స్వస్థత నా ప్రభా ఆ యొక్క సమస్త బలహీనతల నుండి విడిపించిన దేవా, మీకు వందనాలు. అవును నా ప్రభా అయ్యా నా తండ్రి, ఎంతమంది విడులైతే నా ప్రభా ఈ వాక్యాన్ని విన్నారు నా ప్రభా, అలా నా ప్రభా వారిలో ఏ బలహీనతలు ఉన్నాయో నా ప్రభా స్తోత్రములు తండ్రి. అవును నా ప్రభా, ఈ క్షణమే వారితో నీవు మాట్లాడి నా ప్రభా వారిని ముట్టండి నా ప్రభా అయ్యా నా తండ్రి, వారిని స్వస్థపరచండి తండ్రి, సమస్త బలహీనతలను తీసివేయండి నా ప్రభా. అవును నా ప్రభా అయ్యా, ఆ స్త్రీకి అయితే దయ్యము పట్టి బలహీనత కలిగినటువంటి దయ్యం పట్టిందని సెలవిస్తుంటున్నావు. నిజమే నా ప్రభా, మాకు కూడా అనేకమైనటువంటి బలహీనతలు కలుగా చేసేటువంటి దయ్యములు నా ప్రభా, అపవాది నా ప్రభా అయా దురాత్మలు నా ప్రభా మమ్మల్ని పీడిస్తుండగా నా ప్రభా వాటి నుండి నా ప్రభా నీవు విడిపించండి నా తండ్రి. అయ్యా విడుదల దయచేయండి అయ్యా, మీకు వందనాలు నా తండ్రి. ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మేము బ్రతుకుటకు జీవించుటకు నా తండ్రి నీ కృపను కుమ్మరించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.